ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు జరపాలని టీడీపీ కూటమి పార్టీలు నిర్ణయించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దేనికి విజయోత్సవ ర్యాలీలు? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు గత ప్రభుత్వము విపరీతమైన అప్పులు చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక, రుణాంధ్రప్రదేశ్ చేసినందుక. రెండవది, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఒకేసారి 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపి విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచినందుక, వీరబాదుడు బాదినందుక. మూడవది, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు ఉన్న విధంగా మద్యం పాలసీని తయారు చేసి ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ కాదు కదా, ఇంటికి ఒక త్రాగుబోతును తయారు చేసి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేసినందుక. గతంలో ఏదో అక్కడక్కడ కాలేజీ స్థాయిలో డ్రగ్స్ గంజాయి ఉండేటి, ఇప్పుడు హై స్కూల్ స్థాయిలోనే ప్రవేశించాయి. రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేసినందుక, రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసినందుక. నిరుద్యోగ భృతి కింద ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక, యువతను నమ్మించి మోసగించినందులక విజయోత్సవ ర్యాలీ. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందులక విజయోత్సవ ర్యాలీ. తల్లులకు పిల్లలకు మోసం చేసినందులక. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎగ్గొట్టి అన్నదాతలను నమ్మించి మోసగించినందులుగా విజయోత్సవ ర్యాలీ. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డలను నమ్మించి మోసగించినందులక విజయోత్సవ ర్యాలీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక. ఇదేనా మీ సామాజిక న్యాయం? దీనికోసం మా విజయోత్సవ ర్యాలీ. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా పీఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, కొత్త పీఆర్సీ లేదు, డిఏలు ఇవ్వలేదు. ఇదేనా? దీనికోసం మీ విజయోత్సవ ర్యాలీ. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను, రాష్ట్రానికి హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదాను సాధించినందుకు మీ విజయోత్సవ ర్యాలీ. రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ తెప్పించనందులక విజయోత్సవ ర్యాలీ. విభజన చట్టంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కింద ఉండే సంస్థలను సంవత్సరం లోపల పరిష్కరించుకొని అవి ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఇంతవరకు 9th, 10th షెడ్యూల్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ను దాని సమస్యలను పరిష్కరించినందులక విజయోత్సవ ర్యాలీ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం చేయనందులక మీ విజయోత్సవ ర్యాలీ. ఆఖరికి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. సిగ్గుచేటిన విషయం. ఇది ఒక చారిత్రక తప్పిదం. రాష్ట్రాన్ని మీ పార్టీ పేరు తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకోవాలి. దీనికోసం ఆమె విజయోత్సవ ర్యాలీ. కాబట్టి టీడీపీ కూటమి పార్టీలకు 12వ తేదీన విజయోత్సవ ర్యాలీ చేసుకునే అర్హత ఏమాత్రం లేదు.